పేరు దీపక్. ఈ ఓటింగ్కి నేను రిటర్నింగ్ ఆఫీసర్. మీరు రావడానికి ముందే అందరూ ఒపీనియన్స్ ఇచ్చేశారు. అండ్ మిస్టర్ అజయ్ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ. ఆఫీసర్ అనౌన్స్ చేయండి సార్, టైం ఎక్కువగా లేదు. సార్ డైరెక్ట్గా అనౌన్స్ చేస్తే ఎలా చెప్పండి? ఓటింగ్ అంటే క్యాంపెయినింగ్ ఉండాలి కదా. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ అటు వచ్చేస్తారా? 5 నిమిషాల్లో గవర్నమెంట్లే మారుతున్నాయి. ఎవరికి తెలుసు, నేను మాట్లాడిన తర్వాత మీరు కూడా ఇటువైపు రావచ్చు. ఏంటది? నేను కూడా అటువైపు వచ్చేస్తానా? సార్ పర్మిషన్ ఇవ్వండి సార్, ఏం చెప్తాడో చూస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్ ఈ కంపెనీని మా నాన్నగారు ఎంతో కష్టపడి చెమట వచ్చి ఇదిగో ఆపమ్మ. నాన్న రక్తం ఇచ్చారు, చెమట ఇచ్చారు, కోటు కుట్టించారు. ఇలాంటి సింపతి డైలాగ్స్ తో వర్కౌట్ అవ్వదు. ఏమన్నా కొత్తగా ఆలోచించమ్మా. ఏంటి సార్? కొత్తగా ఆలోచించు. పాక్ పాక్ కరువే పాక్ ఇవ్వబోతున్న పెద్ద షాక్. ఇదేంట్రా ఆకుపాకు? ఇదొక కొత్త బుక్ సార్. ఇంకా ఆ బుక్లో చాప్టర్ నంబర్ 1 ఒక ఫ్యామిలీ మ్యాన్ గురించిన స్టోరీ. వైజాగ్లోనే ఓ పెద్ద మనిషి, ఆయన పేరు కూడా ఏదో. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ క్యారెక్టర్కి మీ పేరుని వాడుకోమంటారా? వీర్రాజ్. వాడుకో. వీర్రాజ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ సార్. కూతురు ఫారిన్ లో డాక్టర్ చదువుతోంది, కొడుకు ఒక పెద్ద కాలేజీలో చదువుతున్నాడు. ఆయన చాలా డిసిప్లిన్డ్ మనిషి సార్. ఎంత డిసిప్లిన్డ్ అంటే కొడుకు బర్త్డే పార్టీకి కూడా ఆయన డబ్బులు ఇవ్వరంటే మీరే ఆలోచించండి. నా స్వెట్ లోంచి, నా బ్లడ్ లోంచి వచ్చిన డబ్బులు అని చెప్పేవారు. ఆయన వైఫ్ కి ఆయన గాడ్ లాంటి వారు సార్. ఫ్యామిలీ మ్యాచ్ అవుతుంది, క్యారెక్టర్ జెల్ అవుతుంది. ఇంకా ఇంకా ముందుకు పోమా. అందరూ వారంలో 6 రోజులు మాత్రమే పనిచేస్తారు సార్. కానీ మన వీర్రాజ్ సండే కూడా హార్డ్ వర్క్ చేస్తారు సార్. కార్ తీసుకొని బయలుదేరతారు చూడండి. సండే ఆఫీస్కి వెళ్తారని చూస్తే ఆ ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎక్కి యూటర్న్ తీసుకొని బండి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలుసా? ఎక్కడ సార్? బృందావన్ కాలనీ. బృందావన్ కాలనీలో ఏంటి సార్? ఇప్పుడు అది అంత ముఖ్యమా? నువ్వు ఊరుకోవయ్యా, మీరు చెప్పండి సార్. ఇన్వెస్ట్మెంట్ సార్. స్ట్రీట్ నెంబర్ 18లో చిన్నిల్లు. తమ్మి, 2వ పెళ్ళం సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ ఉండాలి కదా. ఉంది. 10 ఏళ్ల వయసులో ఇంకో కొడుకు. తమ్మి ఇంకా ఆపేయమ్మా. సార్ మీరు కాదు సార్, ఆ బుక్ వీర్రాజ్ సార్. ఓ బుక్ బాగా బుక్ చేసావు కదమ్మా. ఆ 10 ఏళ్ల కొడుకు, నాన్న నేను విరాట్ కోహ్లీ అవ్వాలి అని చెప్పాడు. మొదటి కొడుకు బర్త్డే పార్టీకి డబ్బులు అడిగినప్పుడు లాక్ కొడతాను అన్న తండ్రి, 2వ కొడుకు మాత్రం ఒక వారం రోజుల్లో $6,000 పెట్టి ఆస్ట్రేలియా నుంచి బ్యాట్ తెప్పించిచ్చాడు. ఆ అబ్బాయి బ్యాట్ తీసుకుని టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు అతను తీసుకెళ్లి గ్రౌండ్ లో డ్రాప్ చేసి ప్రేమగా ఒకటి అన్నాడు సార్. ఏమన్నాడు సార్? కప్పు ముఖ్యం బిగులు. బిగులు, కప్పు ముఖ్యం బిగులు. స్టోరీ చాలా డెప్త్గా పోతుందమ్మా. మరి చిన్నింటి గురించి పెద్దింటికి తెలిసిపోయిందా సార్? నోర్మై, ఎలా తెలుస్తుందయ్యా? ఇంత మెయింటైన్ చేసిన వీర్రాజు అది కూడా చేయలేడా? తెలీదు. అది తెలియకూడదు. అది మామ మీరు ఇంకేం చెప్పద్దు, మీ స్టోరీయే చెప్పేసింది. ఆ వీర్రాజు వసంత్ నగర్ నుంచి బృందావనకు వచ్చినప్పుడు ఈ వీర్రాజు ఇటు నుంచి అటు రాలేడా? సచ్చినట్టు వస్తాడు. ఏం టైటిల్ పెట్టినాడు? ఆగ్ పాక్ కరివే పాక్ అన్నా ఇచ్చినాడు. పెద్ద షాక్ సార్. నా ఓటు తమ్ముడు అన్నకే. సార్ ఇదంతా ఎలా అలౌ చేస్తున్నారు? సార్ దిస్ ఇస్ విత్ ఇన్ ద రూల్స్. సార్ నాకు ఇంకా ఎన్ని ఓట్లు కావాలి సార్? ఇంకా 4 ఓట్లు కావాలి. ఓ చాప్టర్ నంబర్ 2. ఇదొక ఫ్రెండ్షిప్ స్టోరీ. సార్ మీ పేరేంటి సార్? నో, నువ్వు ఆడుకుంటావు అన్నా వాడి పేరు బెన్ని కుట్టి. వాడుకోన్నా.
ఈ బెన్నీ కుట్టి ముస్తఫా కలిసి కేరళలో ఒక చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక రోజు రాత్రికి రాత్రే మన బెన్నీ కుట్టి అన్ని డబ్బులు కొట్టేసి పారిపోయాడు. వైజాగ్ వచ్చి డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి పెద్ద మనిషి అయ్యి ఈ రోజు ఒక కంపెనీలో ఎవరు చైర్మన్ అవ్వాలని డిసైడ్ చేసే లెవెల్కి ఆయన ఎదిగాడంటే మీరే చూసుకోండి. ఇంకేంటి చూసేది? ఏ తొమ్మలపాకు వీడొకడు. నువ్వే కదా అది. ఆ తర్వాత సైకోగా మారిన ముస్తఫా వెతుకుతున్న ఒకే ఒక వ్యక్తి బెన్నీ కుట్టి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి బెన్నీ కుట్టి ఇక్కడే ఉన్నాడని చెప్తే ఏమంటాడో తెలుసా? ఏమంటాడు సార్? ఆయా వెయిటింగ్. ఐ ఆమ్ ఓటింగ్. సార్ మా ఫ్యామిలీ ఓట్లు మొత్తం సార్కే. ఓకే. రే తొమ్మలపాకు సున్నం ఎక్కడో పెట్టాడుగా. సమ్మగా. సార్ మీకు ఇంకా 3 ఓట్లు కావాలి సార్. ఇంకా 3 ఓట్లు కావాలా? ఇంకో చాప్టర్ ఉంది సార్, మల్టీ స్టారర్. ముగ్గురికి కలిపి ఒకే కథ. ఆ బుక్ నేను చదివాను సార్, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సార్ మీరు చదివి నాకు పంపించారు, ఆ బుక్కే కదా. నేను చదివాను సార్. ఏ బుక్ ఏంటయ్యా బుక్? ఆయన్ని చూడండి, మాస్టర్ లాగా ఎంత అందంగా నేర్పిస్తున్నారు. మాస్టర్ కమింగ్. ఏయ్ ఈ పిచ్చేసాలేంట్రా? ఏదో అన్నావు కదా, ఇది థియేటర్ సీటు కాదు అని. 3 బ్లాక్ బస్టర్లు వేసి ఒకే సినిమా చూపించి నీ సీట్ని ఎలా ఖాళీ చేయించానో చూసావా? ఇప్పుడు అనౌన్స్ చేయండి సార్, ఎవరు చైర్మన్ అనే. మిస్టర్ విజయ్ రాజేంద్ర ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కంపెనీ. సార్ ఇది చైర్మన్ సార్. సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. పవర్ సీట్లో ఉండదు సార్, అందులో వచ్చి అప్పుడు కూర్చుంటాడే వాడిలో ఉంటది. మన పవర్ ఆ రకం. పంచి వర్కౌట్ అయింది కదా? టోటల్ నాకౌట్ చేశారు సార్. ఏంటమ్మా తినలేదా? సరేరా తిందాంరా. ఆకలిగా లేదు. ఏంటి అదోలా ఉన్నావు? మీ పెద్ద వదిన డివోర్స్ నోటీస్ పంపించింది. సరే వేరేం ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? వాడు చేసిన దానికి ఇంతకంటే ఏం చేస్తుంది? నేను అమ్మన్రా, నేను అలా సరిపెట్టుకోలేను. ఈ ఇల్లు నా కళ్ళ ముందే ముక్కలైపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. రియా గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇన్ని జరిగినా నీలాగనే కామ్గా ఉండలేనురా. మీరు నోటీస్ పంపించడంలో తప్పులేదు, కానీ అందులో మీకు సంతోషం ఉందో లేదో నాకు తెలియదు. నాకింకేం చాయిస్ ఉంది? ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. మీరు తీసుకున్న ఈ డెసిషన్ మీకు బాధనివ్వబోతుందా ప్రశాంతతనివ్వబోతుందా అని మీకు మాత్రమే తెలుసు. అవన్నీ మాట్లాడడానికి నువ్వెవరు? మా నాన్న ఎక్కడ? ఆయన కదా వచ్చి ఇవన్నీ మాట్లాడాలి. రియా, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక కుటుంబంగా మేము మీకోసం రియా కోసం ఎప్పుడూ ఉంటాం. అంతా నీ కన్వీనియన్సే కదా. ఆ రోజు వదిలేసి వెళ్ళిపోమన్నావు, ఈరోజు
ఆలోచించమంటున్నా. దీన్ని తీసుకెళ్ళి మీ అన్నయ్య ముందు పెట్టు, హ్యాపీగా సైన్ చేస్తాడు. అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాను. క్లోజ్ చేయి. ఏరియా మొత్తం ఖాళీ చేయండి. సార్ ఏమైంది సార్? గవర్నమెంట్ సీల్ చేయమని ఆర్డర్ వేసింది. అందరినీ ఖాళీ చేయమని చెప్పు. రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లీజ్ లో ఉన్న అన్ని మైన్స్ ను మైనింగ్ కార్పొరేషన్ ఆఫీసర్ సీజ్ చేశారు. వేల మంది కార్మికులు, కోట్ల టర్నోవర్ ఉన్న ఈ మైన్స్ ఇప్పుడు మూతపడ్డాయి. ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మొదలవుతోందా? రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇది మనకి పెద్ద దెబ్బ సార్. ఈ మైన్సే మన బిజినెస్ కి లైఫ్ లైన్. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మన కంపెనీస్ అన్ని ఈ మైన్స్ తోనే లింక్ అయి ఉన్నాయి. నాన్నగారు ఇది ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. వాట్ ద హెల్ ఇస్ దిస్? ఈ మైన్స్ లీజుని 50 ఏళ్లకు తీసుకున్నాను. దాంట్లో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలా మీరు సీజ్ చేస్తారు? రూల్స్ తెలియవా మీకు? మిస్టర్ రాజేంద్ర, ప్రాబ్లం మా రూల్స్లో లేదు, మీ ఫ్యామిలీలో ఉంది. మీ కంపెనీలో ఉన్నదే 3 డైరెక్టర్స్. అందులో 2 డైరెక్టర్స్ మైన్స్ లైసెన్స్ కోసం కంటెస్ట్ చేశారు. రూల్స్ ప్రకారం దీన్ని క్యాన్సిల్ చేయడానికి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అదే మేము చేశాం. మీరేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడుకోండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ రాజేంద్ర, మీరు ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఇంకో 15 రోజుల్లో ఈ మైన్స్ రీటెండర్కి వస్తాయి. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఈ మైన్స్ అప్పగిస్తాం. ఓకే? ఆ రోజు ఏమన్నావు? నిన్ను గెలవాలంటే నీ 2 కొడుకుల్ని దాటి రావాలా? ఇప్పుడు చూడు, నీ 2 కొడుకులు నిన్ను దాటి నా వెనకాలన్నారు. కౌంట్ యువర్ డేస్.